డ్యామ్ గేట్లు పురాతనమైనవి కావడంతో పాటు మరమ్మతు చేసేందుకు పరిస్థితులు అనువుగా లేవు. అప్పటికప్పుడు స్లాబ్ బ్లాక్ ను తయారు చేసి బిగించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక పైగా డ్యాం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది అని కేంద్ర జల సంఘానికి బోర్డు అధికారులు అలాగే ఏపీ ఇంజనీరింగ్ అధికారులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు తెగిపోవడం వల్ల మొత్తం కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వృధాగా వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా అక్కడ సాగర్ క్లస్టర్ గేట్లకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిజమా, తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్లస్టర్ గేట్లు కూడా భద్రమైన అనుమానాలు అయితే రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా నీటిపారుదల రంగ నిపుణులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో కేఆర్ఎంబీకి అప్పచెప్పక ముందుకు కూడా డ్యామ్ నిర్వహణ కూడా ఇటు తెలంగాణ అటు ఏపీ తెలంగాణ అధికారులు పర్యవేక్షించేవారు. అయితే కేఆర్ఎంబీకి అప్పచెప్పిన తర్వాత డ్యామ్ నిర్వహణ కూడా సరైన సమయంలో చేయలేదన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా ఆగస్టు 2022 వరద క్రస్ట్ గేట్లు ఎత్తే సమయంలో 1వ నంబర్ గేట్ కూడా మొరాయించింది. చివరకు ఎటకెలకు పూర్తి స్థాయిలో ఎత్తకపోవడంతో 5 అడుగుల మేరకు ఎత్తి ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి వరద ఉధృతి నేపథ్యంలో ఈసారి కూడా పెరిగిన వరద ఉధృతి నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్రస్ట్ గేట్లు తెచ్చుకున్నాయి. కానీ కొన్ని గేట్లకు రబ్బర్ సీల్స్ కూడా పూర్తి స్థాయిలో వేయడంతో కొంత వాటర్ కూడా లీకేజీ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కేఆర్ఎంబీకి అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో డ్యామ్ నిర్వహణ సరిగా లేదన్న అభిప్రాయాలు కూడా ఇటు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క గతంలో ఇటు పులిచింత కావచ్చు అదేవిధంగా మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు కూడా కొట్టుకుపోయి టీఎం దాదాపుగా డ్యామ్ లో ఉన్నటువంటి నీరంతా కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైతే డ్యామ్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వరద ప్రవాహం ఉంటే ముందే రబ్బర్ సీల్స్ తో పాటు అదేవిధంగా గ్రీజ్ పెట్టడం వంటి మరమ్మతులు పూర్తి స్థాయిలో చేస్తే డ్యామ్ పటిష్టంగా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తున్నటువంటి భారీ ఇన్ఫ్లో నేపథ్యంలో సాగర్ క్రస్ట్ గేట్లపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డ్యామ్ నిర్వహణ కూడా సరిగానే పూర్తి చేశామని చెప్పేసి డ్యామ్ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా జరగని సంఘటన జరిగితేనే డ్యామ్ సంబంధించినటువంటి క్రస్ట్ గేట్ల నిర్వహణపై కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. నీలిమ అండ్ రవి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి గేట్ల విషయంలో కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏమైనా ప్రమాదం పొంచి ఉంది? ఇప్పటికే తుంగభద్ర గేట్ పోవడం వల్ల చాలా లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది, మొత్తం కూడా ప్రాజెక్టు కూడా నిండిపోయింది. దీనికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? దీనికి సంబంధించి చాలా మంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ కి గత 4 రోజుల క్రితం కూడా భారీ ఇన్ఫ్లో రావడంతో 26 క్రస్ట్ గేట్లు కూడా పూర్తి స్థాయిలో చేర్చుకున్నాయి. 20 గేట్లు 10 అడుగుల మేర, మిగతా 4 గేట్లు 5 అడుగుల మేర కూడా ఎత్తడం జరిగింది. మొత్తం దాదాపుగా 3.5 లక్షల క్యూసెక్ల నీరునైతే దిగువకు విడుదల చేయడం జరిగింది. మొత్తం కూడా ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా మొత్తం గేట్లన్నీ కూడా నిర్వహణ అయితే జరిగింది. ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పేసి డ్యామ్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇంకా భారీగా ఇన్ఫ్లో వస్తే డ్యామ్ గేట్లు మరింతగా ఎత్తుకొచ్చే క్రమంలో ఏమైనా మొరాయిస్తే దాదాపుగా 10 అడుగుల మేర మాత్రమే 45 అడుగుల వరకు కూడా అయితే అవకాశం ఉంటుంది. కానీ 10 అడుగుల వరకు కొన్ని గేట్లు, తర్వాత దాదాపుగా మరో 10 గేట్లు 5 అడుగుల మేర మాత్రమే ఎత్తడం జరిగింది. గతంలో 2022 ఆగస్టు 11 మాత్రమే 1వ నంబర్ గేటు 5 అడుగుల మేర ఎత్తడంతోనే అప్పటికే మొరాయించింది, అక్కడికే స్టాప్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించి కూడా తాజాగా వస్తున్నటువంటి ఇంట్లో నేపథ్యంలో దాదాపుగా 15 గేట్లు 10 అడుగుల మేర ఎత్తడం జరిగింది. కానీ మళ్ళీ వరద ప్రవాహం కనుక పెరిగితే వాటి ఎత్తే అడుగులను కూడా పెంచే అవకాశం అయితే ఉంది. ఆ ఎత్తే క్రమంలో గేట్లు ఏమైనా మొరాయిస్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.